దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు పిల్లరా. ఆదికాండం 18వ అధ్యాయం 14వ వాక్యం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? దేవుని బిడ్డలారా గమనించండి. నేటి దినపు విశ్రాంతి దినపు గడియలో దేవుని సన్నిధికి నడిపింపబడుతున్నటువంటి నీ జీవితంలో ఎన్నో ఆలోచనలు, తలంపులు, అనుమానాలతో నువ్వు దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నావేమో. ఈ వారమంతా పోరాటాలతోనో, సమస్యలతోనో, ఇబ్బందులతోనో కృంగిపోయి ఉన్నావేమో. నెమ్మది లేనటువంటి పరిస్థితులతో దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావా? నిశ్చయముగా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేయగలడా అనేటువంటి ఆ ప్రశ్నతో ఒకవేళ నీవు దేవుని సన్నిధికి వస్తూ ఉంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు పిల్లరా. ఈ లోకంలో నీ జీవితంలో ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కానివ్వండి, నీ మీదకి ఎగసిపడుతున్నటువంటి సమస్యలే కానివ్వండి, నీకు అసాధ్యమని చెప్తూ లేక నీ జీవితంలో నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులే కానివ్వండి, నేటి దినాన ప్రభు నీకు జవాబు ఇవ్వబోతా ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది ఈ లోకంలో లేదు పిల్లరా. సమస్తమును సాధ్యపరచగలిగిన దేవుడై ఉన్నాడు. అది నీ శరీర రుగ్మత అయినా, నీ కుటుంబ పరిస్థితులైనా, లేక నీ ఆర్థిక పరమైనటువంటి శోధనలైనా, లేక నీ గృహంలో నీ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులైనా, అవి ఏవైనప్పటికీ నీకు సాధ్యం కానివిగా ఉన్నాయి కదా. నువ్వు ఎంత మాత్రము కూడా సాధ్యపరచుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నావు కదా. నిశ్చయముగా ఈ దినాన్న ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. నీ దైవజనుడు ద్వారా నీతో మాట్లాడబోతున్నాడు. నువ్వు వెళుతున్న నీ సన్నిధిలో నువ్వు మోకరిల్లి ప్రార్థించుచుండగానే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం నీ జీవితంలో జరిగించబోతా ఉన్నాడు. విశ్వాసంతో నువ్వు దేవుని సన్నిధికి మరలి వెళ్ళు. నిత్యముగా మోకాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు ఘనమైనటువంటి కార్యం నేడు దినాన్న మనందరి పక్షంగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.